విజయవాడ గుణదలలోని లెవెల్ క్రాసింగ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. కోర్టు కేసుల కారణంగా 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈఆర్ఓబీ పనులకు ఇప్పుడు శ్రీకారం చుట్టామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్పై ట్రాఫిక్ భారం తగ్గించేందుకు అమృత్ పథకం కింద గుణదల రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. మేరీమాత ఉత్సవాలు పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రైల్వే మంత్రి గారిని ఈయనెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం, అలాగే ఆయనతో నిరంతరం టచ్లో ఉండటం, రైల్వే బోర్డు అధికారులతో ఈ ఫైల్ని నిరంతరం కూడా ట్రాక్ చేసాం. ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళతో మాట్లాడి దీని అర్జెన్సీని తెలిపి దాన్ని క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ 316 ఆర్ఓబి మరి వాళ్ళకి 24 నెలలు నిరంతర కృషి వల్ల అయిందని ఈ ప్రాంత వాసులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు, ఆ పని చేపట్టినప్పుడు ఆ పని ఫలితాలను ఇస్తే దానికి సంతోషం. ఇంకా 18 నెలల్లో ఇప్పుడే సైమన్ గారు చెప్పారు 98 కోట్లు దీని టోటల్ బడ్జెట్. 98 క్రోర్స్లో మరి రోడ్లు కానీ, సర్వీస్ రోడ్లు కానీ, ఆర్ఓబి కానీ అన్నీ పూర్తి చేసి 18 నెలల్లో ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వల్ల త్వరగా పనులు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. మరి 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకోటి ఉంది ఇక్కడ అసలైంది, ఒలోచార్ కంపెనీ దగ్గర బ్రిడ్జ్ నెంబర్ 8 ఆర్ఓబి 2009లో ఆనాడు ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దాని కాడి నుంచి అప్పటి నుంచి ఫస్ట్ ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇచ్చారు. నేను 2014లో ఎమ్మెల్యే అయినాక దాని మీద నిరంతరం కూడా పనిచేసాం. గత 20 సంవత్సరాల గుణదల వాసుల కోరిక, 22 సంవత్సరాలు సుమారు ఈ ఎల్సీ నెంబర్ 316 అనేది 2004లో ప్రపోజల్ తీసుకువచ్చారు. కానీ ఒక్క అంగుళం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేకపోయింది. కాబట్టి కానీ 2014-19లో బోండా ఉమా గారు దీని మీద దృష్టి పెట్టినా కోర్టు కేసుల వల్ల కోర్టు కేసులు విత్డ్రా అయ్యే టైంకి దాన్ని కూడా అప్పుడు పూర్తి చేయలేకపోయాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీని దృష్టికి కూడా పెట్టలేదు. అప్పుడు ఉన్న ఎవరు కూడా ఎంపీలు అవ్వచ్చు, ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఉమా గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గుణదల ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో గుణదలే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా రైల్వే లైన్లు వెళ్తున్నాయి. వీటిలన్నిటికీ పరిష్కారం చూపించాలి మనం అంటే దాని మీద నుంచి ఇద్దరం కలిసి ప్రతినిత్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి వాళ్ళ ఈ ఎల్సీ నెంబర్ 316 తీసుకురావడం జరిగింది. సుమారు 98 కోట్లతో ఈ ఎల్సీ నెంబర్ 316 వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. 18 నెలల్లో దీన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాం. ఎల్సీ నెంబర్ 8 దీంట్లో రెండో భాగం అయినా ఎల్సీ నెంబర్ 8కి కూడా వచ్చే నెల రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల లోపల అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. వీటితో పాటు గుణదల రైల్వే స్టేషన్ దాన్ని కూడా మా బోండా ఉమా గారు మేము కూడా మొన్న కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసాం. మళ్ళీ ఇంకొక వారంలో ఇన్స్పెక్షన్ ఇద్దరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. సో